హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చపాతీ అండ్ పూరీలోకి ఎంతో టేస్టీ అయిన శనగపిండి ఆలు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడించాలి. 2 మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి దోరగా వేగాక అందులో కొద్దిగా పుదీనాని వేసుకోవాలి. పుదీనా కూడా వేగాక అందులో కొద్దిగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. అందులో 2 మీడియం సైజు ఆలుగడ్డలను కట్ చేసి వేసుకోవాలి. సన్నగా తరిగిన ఒక టమాటాని వేసుకోవాలి. అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు అది మగ్గేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు శనగపిండిని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా మొత్తము కలుపుకోవాలి. సరిగ్గా కలపకపోతే కర్రీలో ఉండలుగా అయిపోతుంది. మగ్గిన తర్వాత అందులో ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని పోసుకోవాలి. ఈ మిశ్రమం పోసుకున్న తర్వాత 2 గ్లాసుల వరకు వాటర్ కూడా పోసుకోవాలి. ఈ కర్రీలో కొద్దిగా వాటర్ ఎక్కువగానే పడతాయి. అది ఉడుకుతూ ఉంటే దగ్గర పడుతుంది, చిక్కగా అవుతుంది. కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువగానే పోసుకోవాలి. అంతా కూడా 5-6 నిమిషాల వరకు మరిగించుకోవాలి. అప్పుడు దగ్గర పడుతుంది. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. దగ్గర పడిన తర్వాత మూత తీసుకొని అందులో కొద్దిగా కస్తూరి మేతిని వేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఈ కర్రీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అంతేనండి, ఆలు శనగపిండి కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇదేనండి. మీరు ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.